నాలుగో స్టేజ్లో కొలాన్ క్యాన్సర్ని గుర్తిస్తే దీనికి నయం చేసే అవకాశాలు ఏంటి? అసలు నాలుగో స్టేజ్ కొలాన్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ కీమోథెరపీ అయినా? ఇది చాలా కామన్గా పేషెంట్స్కి ఉండే డౌట్స్. నేను డాక్టర్ దీపక్ కోపాక, సీనియర్ కన్సల్టెంట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో చాలా తరచూ పేషెంట్స్ మమ్మల్ని స్టేజ్ 4లో కొలాన్ క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్, సార్ నయమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా? కొలాన్ క్యాన్సర్ 4వ దశలో ఉండే కీమోథెరపీ అయిన ఆప్షన్స్, ఇంకా వేరే కొత్త రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేదా అన్నది చాలామందికి ఉండే పెద్ద డౌట్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టేజ్ 4 కొలాన్ క్యాన్సర్లో కూడా నయమయ్యే అవకాశాలు 40% ఉంటాయి అన్నమాట. సో 5 years సర్వైవల్ స్టేజ్ 4 కొలాన్ క్యాన్సర్కి రెసెక్టబుల్గా ట్యూమర్స్ ఉంటే 40% అండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 4వ స్టేజ్లో కూడా కొలాన్ క్యాన్సర్ ఉంటే ఆ ఆర్గన్లో ఉన్న ట్యూమర్స్ని మనం రిసెక్ట్ చేయగలిగితే, కొలాన్ క్యాన్సర్తో పాటు వేరే అవయవంలో ఉన్న మెటాస్టాటిక్ లీజన్స్ని కూడా మనం రిసెక్ట్ చేయగలిగితే మనం ఆల్మోస్ట్ 100లో 40 మందిని క్యూర్ చేసే అవకాశాలు ఇవాళ రోజున ఉన్నాయన్నమాట. ఇది ఎలా సాధ్యపడుతుంది అన్నది చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడతాను. కానీ కొలాన్ క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉంది, ఆ వేరే అవయవంలో ఎక్కడైతే ట్యూమర్ ఉందో అక్కడ కనుక సర్జరీ వీలు కాకపోతే, ఆర్ క్యాన్సర్ చాలా ఎక్స్టెన్సివ్గా మల్టిపుల్ ఆర్గన్స్ కనుక ఇన్వాల్వ్ చేస్తే, అలాంటప్పుడు ఇవాళ రోజున క్యూర్ చాలా వరకు పేషెంట్లో సాధ్యపడదు. కానీ ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ పేషెంట్స్లో ఎవరికైతే మైక్రోసాటిలైట్ ఇన్స్టెబిలిటీ ఉంటుందో, లించ్ సిండ్రోమ్ అంటే వంశపారంపర్యంగా వచ్చే కొలాన్ క్యాన్సర్ పేషెంట్స్లో కనుక ఈ స్టేజ్ 4లో ఇంత ఎక్స్టెన్సివ్గా లీషన్స్ ఉంటే ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ ఇవాళ రోజున బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి అన్నమాట. సో దాని డిస్కషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఈ వీడియోలో రిసెక్టబుల్ స్టేజ్ 4 అంటే లివర్లో కానీ లంగ్లో కానీ చాలా తక్కువ నెంబర్స్లో కొలాన్ లీషన్స్ ఉంటే, మెటాస్టాటిక్ లీషన్స్ ఉంటే, పెద్ద పేగులో ట్యూమర్ ఉంటే వీటి రెండింటిని ఆపరేట్ చేసి దాని తర్వాత కీమోథెరపీ ఇస్తే 100లో 40 మంది నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే దీన్ని ఆలిగో మెటాస్టాటిక్ లీషన్స్ అంటారు అనమాట. సో లివర్లో తక్కువ సంఖ్యలో లీషన్స్ ఉంటాయి, అంటే 3 to 5 లీషన్స్ సైజ్ చిన్నగా, అంటే 3 centimeters కన్నా చిన్నగా ఉన్న లీషన్స్. అలాగే లంగ్లో కూడా 2 to 3 లీషన్స్ చిన్న సైజులో ఉన్న లీషన్స్ కనుక ఉంటే వాటిని పూర్తిగా రిసెక్ట్ చేయటం సాధ్యపడితే, దాంతోపాటు కొలాన్ లీషన్ని కూడా పూర్తిగా రిసెక్ట్ చేయగలిగితే క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి వీళ్ళల్లో కూడా. సో ఇది ఎందుకు అంటే ఇవి ఇంకా సీడింగ్ దశలోనే ఉన్నాయి ట్యూమర్స్, కీమోథెరపీ బాగా పనిచేస్తుంది కొలాన్ క్యాన్సర్లో. కాబట్టి కనిపిస్తున్న లీషన్స్ అన్ని సర్జరీ చేసి తీసేస్తారు. మిగిలిన మైక్రోస్కోపిక్ లీషన్స్ కోసం కీమోథెరపీ ఇవ్వటం వల్ల 5 years సర్వైవల్స్ ఆల్మోస్ట్ 40% రీచ్ అవుతాం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో కొలాన్ క్యాన్సర్ అంటే స్టేజ్ 4లో డయాగ్నోస్ అయిన వాళ్ళకి కీమోథెరపీయే కాదు, అవి రిసెక్టబుల్గా ఉంటే సర్జరీ చేసి వాళ్ళకి రిసెక్ట్ చేసి కీమోథెరపీ ఇస్తే మనం క్యూర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో సర్జరీ వీలు కాని సందర్భాల్లో ఈ లీషన్స్కి మైక్రోవేవ్ అబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఇదే కాకుండా రేడియోథెరపీ, అడ్వాన్స్డ్ రేడియోథెరపీ SBRT టెక్నిక్స్ ద్వారా కూడా ఈ లీషన్స్ని అబ్లేట్ చేసి మనం క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మీరు మీ డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ లీషన్స్ రిసెక్టబుల్ ఉన్నాయా లేదా, లేదంటే RFA మైక్రోవేవ్ అబ్లేషన్కి వీలయ్యేటట్టు ఉన్నాయా లేదా కూడా కనుక్కొని రిసెక్టబుల్గా ఉంటే రిసెక్ట్ చేసుకొని కీమోథెరపీ చేస్తే రిజల్ట్స్ ఖచ్చితంగా బాగుంటాయి.